ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ మనం వైఎస్ఆర్సీపీ తీసుకుందాం. ఇప్పుడు రెండో మన దగ్గర ప్రింట్స్ ఉన్నాయన్నమాట. సో మాట్లాడుకున్నాం ఇప్పుడన్నా. ఇప్పుడు ఒకసారి చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024. ఇక్కడ మనం విద్య చూసుకుంటే అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. సో దీంట్లో బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా కొన్ని స్కూల్స్ చూశాను, చాలా అంటే చాలా డెవలప్ అయ్యాయి. దీంట్లో అయితే ఒప్పుకోవచ్చు. విద్యలో వైద్యం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు, ఇవన్నీ. సో ఇదైతే అంతగా అనిపించలేదు, ఎందుకంటే ఉన్నట్టు చెప్పాలి. సో వ్యవసాయం కూడా పెద్ద వినలేదు, ఎందుకంటే రుణమాఫీలు కూడా కాలేదు కాబట్టి. ఉన్నత విద్య వరకు అయితే ఒప్పుకోవచ్చు. కానీ స్టూడెంట్స్ కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదవని వాళ్ళు ఉన్నారు. స్కూళ్ళకి పోయి కొన్ని అనవసరమైన అలవాట్లు నేర్చుకోవాలన్న ఉన్నారు. ఇక మనం మాట్లాడుకుంటే స్కూల్స్ అయితే చాలా బాగా డెవలప్ అయ్యాయి. కాకపోతే స్కూల్స్లో ఉండే లెక్చరర్స్ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ చాలా అంటే చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు అనమాట. 1-2 కాలేజీలు కాదు, చాలా వరకు ఏ కాలేజీలో చూసినా అది ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందో లేదంటే వాళ్ళంతటా వాళ్ళకి వచ్చిందో తెలియదు. ఎందుకంటే మనం కూడా ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే అలవాటు అనేది మనిషికి తానుగా అలవాటు చేసుకోవడంలో ఉంటుంది. సో ఇది ప్రభుత్వం వల్లనో లేదంటే ఒకరి వల్లనో వచ్చేదైతే కాదు. ఇంకా నాడు నేడు స్కూళ్ళు, ఆసుపత్రులు సో డెవలప్ అయితే అయ్యాయి, కాలేదని చెప్పలేము. పేదలందరికీ ఇల్లు పట్టాలు వచ్చాయి, కానీ చాలామందికి బిల్లు శాంక్షన్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఏమవుతుందేమో తెలియదు, వస్తాయి రావో. మహిళా సాధికారిత, సామాజిక భద్రత అనేది లేదు, ఎందుకంటే ఇది భద్రతకి ఆపోజిట్ వర్డ్ ఇప్పుడు వింటున్నాము. అభివృద్ధి మిగతా డిస్ట్రిక్ట్స్తో పోల్చుకుంటే ఏపీలో ఉండే మిగతా డిస్ట్రిక్ట్స్లో బాగానే డెవలప్ అయింది. కాకపోతే మా రాజంపేట చాలా వరకు డెవలప్ కాలేదు. సో ఇది మేనిఫెస్టో అంటే 2024. ఓకే, అంటే అంతే. నెక్స్ట్ రాబోయే ఎన్నికలకి వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో. సో ఇది మొత్తానికి ఎన్ని హామీలు? 3, 6, 9 హామీలు. సో ఇక్కడ మనం చూసుకుంటే 2019 మేనిఫెస్టో 99% హామీలు అమలు, 99% ఏమైనా మనకు తెలీదు. సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది టీడీపీ కూటమి గెలవాలి అని చెప్పి వీళ్ళు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో వదిలారనమాట. సో వీళ్ళు ఇచ్చిన హామీలు అయితే 25 ఉన్నాయి. మెగా డిఎస్సిపై మొదటి సంతకం, వృద్ధాప్య పింఛను 4,000, దివ్యాంగుల పింఛను 6,000, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు 1,500, ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ప్రతి రైతుకు ఏడాది 20,000 పెట్టుబడి, వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000, ఉచిత ఇసుక. సో ఇప్పుడు మనం చూసిన ఈ 12 హామీల్లో ఖచ్చితంగా టీడీపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అనే హామీల్లో కొన్ని చెప్తా చూడండి. మెగా డిఎస్సిపై సంతకం, ఎందుకంటే వీళ్ళు గెలిచిన తర్వాత పెట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టాడు. సో నెక్స్ట్ చూసుకుంటే దివ్యాంగులకు పింఛన్ 6,000 చేశారు, వృద్ధాప్య పింఛన్ 4,000 చేశారు. ఇంకా మిగతా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణము, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ ఏం చూడరు. ఇక్కడ జస్ట్ ఇంట్లో కూర్చొని మనకి వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బు ఎంత అని చెప్పి ఆలోచిస్తారన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని కాదు. కాకపోతే ఇక్కడ మనకి హామీలు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను టీడీపీకి సపోర్ట్ చేయడం లేదు, వైసీపీకి సపోర్ట్ చేయడం లేదు, ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇక్కడ పాయింట్ టు పాయింట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము చంద్రన్న ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి చంద్రన్న ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఓటు హక్కు వచ్చిన తర్వాత వచ్చిన రాజకీయం వైసీపీ పార్టీ. సో డెవలప్ అయితే ఈ రాజంపేటలో ఎవరు చూడలేరు, కానీ డెవలప్మెంట్ కంటే డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని చెప్పి మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ హామీని చూసుకుంటే 13వది పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు. సో ఈ 13వ హామీ ఏమంటే, ఈ 13వ హామీలో చాలా అంటే చాలా వరకు ఎంతోమంది కడుపులు నిండుతూ ఉన్నాయి. 5 రూపాయలకే భోజనం.
సో కాబట్టి ఈ హామీలకి మనుషులు పడిపోతారని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే అన్నా క్యాంటీన్ లాగే రాజన్న క్యాంటీన్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కానివచ్చు, గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఊరికి ఒకటి పెట్టినా వాళ్ళు ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటుందేమో, అది రాజంపేటలో. సో ఉండే అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు. మళ్ళీ కొన్ని పార్టీ ఇష్యూస్ వల్ల కొందరు పార్టీలు మాట అలాంటివి జరిగాయి, కొన్ని మంచి పనులు ఆగిపోయాయి. దానికి కూడా కారణం పార్టీ అధ్యక్షులే. ఎందుకంటే ఒక పార్టీలో కొంతమంది ఒక ఇదితో ఉంటారనమాట, నాకు ఈ పొజిషన్ ఇవ్వండి, నేను పార్టీ కోసం ఎంతైనా కష్టపడతా అని చెప్పి. సో అలాంటి పొజిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు, ఇంత కష్టపడిన తర్వాత కూడా మనకు ప్రతిఫలం లేనప్పుడు నేను ఏం చేయాలనే థాట్ ఉంటుంది వాళ్ళ మైండ్లో. సో అలాంటప్పుడు పార్టీలు మారడం అన్నీ ఉంటాయి. సో దానిలో ఏం ప్రాబ్లం లేదు, తప్పు కూడా లేదు. సో భూ హక్కు చట్టం రద్దు అంటే ఇప్పుడు మన జగనన్న చెప్పున్నాడు కదా, ఇది భూ హక్కు అంటే మీ భూములు రికార్డ్స్ అన్ని నా దగ్గర సేఫ్గా ఉంటాయని చెప్పి. సో అది భూ హక్కు చట్టం రద్దు అంటే మన ఇంటి స్థలాలు వాళ్ళ దగ్గర పెట్టడము అవన్నీ లేకుండా మన దగ్గర ఉండేటట్టు. సో ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు. సో దీనికి కూడా చాలామంది కట్టుబడతారు. ఇక్కడ ఇచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటి వినసక్యంగా ఉన్నది. ఇంకా మనము పదాలు చూసుకుంటే బీసీ రక్షణ చట్టం. సో చాలామంది మనం చూస్తున్నాము, ఊరికే క్యాస్ట్ పేర్లు వాడుకొని మాది అది ఇది అని చెప్పి కొంతమంది, మా తక్కువ కులము మేము కేసేస్తాం అని చెప్పి కొంతమంది కులాల పేరు అడ్డం పెట్టుకొని ఏమేమి చేయకూడదు అన్నీ చేస్తున్నారు. సో అలాంటప్పుడు హై క్యాస్ట్ లో క్యాస్ట్ అనే ఫీలింగ్ లేకుండా ఇక్కడ బీసీ రక్షణ చట్టం. ఎందుకంటే బీసీ అంటే ఒక వన్ టైప్ ఆఫ్ హై పొజిషనే, కాకపోతే కొన్ని క్యాస్ట్ మాది చిన్న కులము మేమేం చేస్తామని చెప్పి ఊరికే గొడవలు పెట్టుకొని మరి కేసులు వేసే దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా బాగా సపోర్ట్ చేస్తారు అందరూ. పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపూర్ణలన్నీ చేయడం. సో ఇది ఏదో తప్పుగా అన్నట్టున్నది. అంటే పూర్ టు రిచ్ అంటే బీదవాడిగా ఉంటే వాడిని రిచ్గా చేయడం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బీద వాళ్ళని రిచ్ చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒకటేసారి ₹1,00,00,000 లెక్కించో, లేదంటే 10 లక్షలు కట్టచ్చో, అలాంటివన్నీ చేయరు. వాళ్ళ పొజిషన్ ఏందని కనుక్కొని వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి జాబ్ సెట్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీని ఒక దారిలో తీసుకొని రావడము, ఇలా చేసి అన్నీ వాళ్ళని పూర్తి రిచ్ చేస్తారనమాట. అంటే పూర్తి రిచ్ అంటే డబ్బులు ఇచ్చి చేసేది ఏముండదు, వాళ్ళకి ఒక దారి చూపిస్తారనమాట. ఈ దారిలో వెళ్ళండి మీరు సక్సెస్ అవుతారని చెప్పి. సో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200 మగ్గాలు ఉంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్. సో ఇది కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక పనికి పెట్టుబడి పెట్టే వాళ్ళగా చాలామంది పని చేయడం ఆగిపోయి ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం చేనేత కార్మికులు చూస్తున్నాం కదా, చాలా వరకు ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు అంతగా కరెంటు సరిపోక వాళ్ళకి కొన్ని వ్యవసాయం అలవాటు ఉండి వ్యవసాయ పంటలు సరిగ్గా పండిన పంట చేతికి రాక ఇలాంటి ఇబ్బందులు రావడం వల్ల అన్ని పక్కకు తీసుకున్నారు. కరెంటు ఛార్జీలు పెరగవు. సో దీనికి కూడా బాగా కట్టుబడి ఉంటారు. బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ వస్తుంది. బీసీలకు ఫస్ట్ టైం ఎప్పుడు లేని విధంగా బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ వస్తుందంట. ప్రతి పేదవాడికి 2 సెంట్లు ఇళ్ల స్థలం. సో జగన్ అయితే 1.5 సెంట్స్ ఇచ్చారు, హ్యాపీనే. ఇప్పుడు ఇది కూడా ఏమన్నా నెక్స్ట్ టీడీపీ గెలిచి ఇది కూడా వస్తే బాగుంటుంది. ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇల్లు నిర్మాణం. నాకు చిన్న డౌట్, ప్రతి పేదవాడికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఓకే, ప్రతి పేదవాడి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇల్లు నిర్మాణం అంటే వాళ్ళ స్థలం నుంచి ఇల్లు కట్టిస్తారు, లేదంటే స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ఇది నాకు అర్థం కాలేదు. నా క్లారిటీ ప్రకారం ఎవరికైతే ఇంటి స్థలాలు ఉన్నావో వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇస్తారు. సో స్థలం ఉండి ఇల్లు కట్టిన వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం చేపిస్తారని నా క్లారిటీ అనమాట. పెళ్లి కానుక కింద ₹1,00,000, విదేశీ విద్య మళ్ళీ వస్తుంది, పండుగ కానుకలు వస్తాయి. సో నాకైతే ఉడకి చెప్పి చెమట వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇప్పుడు మీకైతే ఇంతకుముందు నేను వైసీపీ మేనిఫెస్టో సరిగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు చేద్దాం ఇది. సో ఇక్కడ మనం వైసీపీ చూసుకుంటే 99% నిజంగానే అయిపోయింది అనమాట. సో ఎందుకంటే టీడీపీ ఉన్నప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చాయి. అంటే పెన్షన్ అన్నీ ఉన్నాయి కానీ ఇంత పెంపుడు లేవు. సో ఇప్పుడు పెంచారు హామీలు కూడా పెంచారనుకుంటా. ఎందుకంటే మనకి అంత నాలెడ్జ్ లేదు దీని మీద, కానీ మాట్లాడుతున్నా.
సో ఇప్పుడు ఓటు వేసే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి వేయండి. ఇక్కడ చూశారు కదా, ఈ 9 మాత్రమే. ఇక్కడ మీరు చూస్తే 25 హామీలు. మనం డిఫరెన్స్ చూసుకుంటే ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడన్నీ ఆపోజిట్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ, ఒక్క నిమిషం ఆగండి చూపిస్తా. ఇదండి, ఇక్కడ మనం ఉచిత ఇసుక అని పెట్టాము కదా. అభివృద్ధి దగ్గర చూడండి, అభివృద్ధి అయినట్టు కనపడడం లేదు. సో ఇసుకలో కూడా కొంచెం డిమాండ్లు అంటే అమౌంట్ తీసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి మనం చూసిన వాలంటీర్లకు 5,000 జీతం ఇక్కడ ఇస్తున్నారు, ఇక్కడ 10,000 ఇస్తూ ఉంటున్నారు. ఇక్కడ రైతులకు పెట్టుబడులు లేవు, ఇక్కడ పెట్టుబడి ఉంది. ఇక్కడ గ్యాస్ అనే మాట లేదు, కానీ గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఇక్కడ 3 గ్యాసులు ఫ్రీ అంటున్నారు. ఇక్కడ తల్లికి వందనం కింద 15,000. ఇక్కడ తల్లికి వందనం అంటూ ఏం లేదు. ఇది అమ్మఒడి, విద్యా కానుక అలాంటి ఇస్తున్నారు. నిరుద్యోగులకు 3,000. ఇక్కడ నిరుద్యోగులకి అసలు జాబులే లేవు. ఇక్కడ ఏమంటున్నారంటే నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ వృత్తి, అంటే వాళ్ళు పని చేసుకోవాలి, అంటే జాబ్స్ రాక ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇది ఒక బాగుంటుంది. ఇదిగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు. ఇక్కడ ఉద్యోగాలు అంటే ఇవ్వలేదు, మన ఏపీలో అసలు లేవనుకుంటున్నాను నేనైతే. సో బస్సు ఉచిత ప్రయాణం, బస్ టికెట్ కూడా పెంచేసినారు. 15 ఏళ్ళ నిండిన ప్రతి మహిళలకు 15,000. ఇక్కడ అసలు అలాంటిది ఏం లేదు. సో దివ్యాంగులకు పింఛన్ ఎంత ఇస్తున్నారు మనకు తెలియదు. నాకు తెలిసి ఇక్కడ 3,000 4,000 ఇస్తా ఉన్నట్టున్నారు. వృద్ధాప్య పింఛను ఇక్కడ 3,000 ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 4,000 ఇస్తున్నారు. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే వైసీపీ మేనిఫెస్టోకి టీడీపీ మేనిఫెస్టోకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ అని అయితే నేను అనడం లేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మేనిఫెస్టో అని చెప్పి చేసిన పనులను చూపించారు, చెయ్యబోయేటివి కాదు. మేనిఫెస్టో అనేది నెక్స్ట్ వాళ్ళు వస్తే ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ మేము చేస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు, ఆల్రెడీ చేసినవి చెప్తున్నారు. సో డిఫరెన్స్ అయితే చాలా ఉంది. నాకు తెలిసి ఇది పెద్దలు, రాజకీయ నేతలు, వైసీపీ పార్టీ వాళ్ళంతా గమనించి కొంచెం మేనిఫెస్టో అనేది చేంజ్ చేస్తారని చెప్పి ఆలోచిస్తూ మా సైడ్ నుంచి చిన్న సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఒక స్టూడెంట్గా నాకుండే నాలెడ్జ్తో నేను చెప్పగలుగుతున్నాను ఇవన్నీ. సో ఎందుకంటే మీరే గమనించండి, విద్యా, వైద్యము, వ్యవసాయము, ఇది ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇల్లు బాగా గమనించినట్లయితే చూడండి, అక్క చెల్లెమ్మ పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు. ఇప్పుడు స్థలాలు ఇచ్చేసారు, ఇల్లు ఇచ్చేసాడు. నాడు నేడు స్కూల్, ఆసుపత్రులు డెవలప్ అయిపోయాయి. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్, ఇవి జరిగినా జరగకపోయినా మ్యాటర్ ఏంటంటే వీళ్ళు లాస్ట్ టైం ఇచ్చిన హామీలు చేసేసారు. 90% హామీలు అమలు. మీరు బాగా గమనించండి. సో ఇక్కడ చూసుకుంటే టీడీపీ కూటమి గెలవాలి, ప్రజలు తలరాత మారాలి. టీడీపీ కూటమి ఇచ్చిన టాప్ 25 హామీలు ప్రజల బ్రతుకులు మార్చేస్తాయి, డబ్బు ఆదా అవుతుంది, వారి సంపదనకు ఇది తోడవుతుంది. సో ఇక్కడ హామీలు ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే చేసిన పనులు చెప్పుకుంటున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, 2019 మేనిఫెస్టో 99% హామీల అమలు. అంటే దీనికి ఇంకా మేనిఫెస్టో తయారైందా లేదా అనేది ఒక డౌట్. కాకపోతే ఇక్కడ 2024 మేనిఫెస్టో అని ఇచ్చారు కదా, సో అది కూడా మీరు గమనించాల్సిన విషయం. సో ఈరోజు వీడియో అయితే అది మొత్తానికి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇంకా మీరు ఓటు నిర్ణయం ఎట్లా తీసుకోవాలి అలాంటి ఈ ప్రజెంట్ పాలిటిక్స్ గురించి నేను చాలా వీడియోలు పెడుతూ ఉంటాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. షార్ట్ వీడియోస్ అయితే పాలిటిక్స్ గురించి రావు, ఓన్లీ లాంగ్ వీడియోసే. కాకపోతే కొన్ని వీడియోస్ మాత్రం షార్ట్ వీడియోస్ కూడా నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.